ప్రజల చెంతకే ప్రభుత్వ సేవల్ని తెచ్చిన వ్యవస్థ వాట్సాప్ గవర్నెన్స్. ప్రస్తుతం ప్రతి ఒక్కరి మొబైల్లో వాట్సాప్ తప్పనిసరి కావడంతో వాటి ద్వారా ప్రభుత్వ సేవల్ని అందించాలన్న సమున్నత సంకల్పంతో ప్రభుత్వం దీన్ని ప్రారంభించింది. సరైన ప్రచారం, అవగాహన లేకపోవడం, సేవాలోపం వంటి కారణాలతో ఆర్టీసీ ద్వారా ప్రభుత్వం అందించే వాట్సాప్ సేవలు ప్రయాణికులు అందుకోలేకపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా స్వల్ప సంఖ్యలోనే వాట్సాప్ ద్వారా బస్సు టికెట్లు బుకింగ్ అవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో వాట్సాప్ సేవలపై ఆర్టీసీ అధికారులు మరింత ప్రచారం కల్పించాల్సిన అవసరాన్ని తెలియజేస్తోంది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల్లో అత్యధికులు ఆన్లైన్ ద్వారానే ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకుంటారు. వీరిలో ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్, యాప్ల ద్వారా 40%, ప్రైవేటు యాప్ల ద్వారా మరో 40% మంది టికెట్లు బుకింగ్ చేసుకుంటున్నారు. అప్పటికప్పుడు బస్టాండ్లకు వచ్చి బుకింగ్ కేంద్రాల్లో టికెట్లు తీసుకుంటున్న వారు 10% ఉన్నారు. మిగిలిన 10% మంది బస్సుల్లో కండక్టర్ల వద్ద టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేయాలని సంకల్పించిన ప్రభుత్వం వాట్సాప్ ద్వారా బస్ టికెట్ల బుకింగ్ సేవలను 2 నెలల క్రితం ప్రారంభించింది. 955223000009 నంబర్కు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెడితే ఉచితంగా సేవలందుకునే అవకాశాన్ని కల్పించింది. అయితే ఆర్టీసీ అధికారులు వాట్సాప్ సేవలపై సరైన ప్రచారం చేయకపోవడంతో వినియోగించే వారి సంఖ్య ఆశించిన స్థాయిలో లేదని ఇటీవల ఆర్టీసీ ప్రభుత్వానికి నివేదించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ ద్వారా రోజు 40,000 మంది వివిధ మార్గాల్లో టికెట్లు బుక్ చేసుకుంటుంటే కేవలం 17 మంది మాత్రమే వాట్సాప్ సేవలు వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. దీంతో ఈ సేవలను ప్రజలకు మరింత తెలియచేసేలా ప్రచారం కల్పించాలని సీఎం ఆదేశించారు. వాట్సాప్ ద్వారా బస్ టికెట్ను సులువుగా ఎలా బుక్ చేసుకోవాలో అధికారులు ప్రజలకు తెలియచేయలేకపోవడం వాట్సాప్ లో ఆర్టీసీ సేవలు ఆదరణ పొందలేకపోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. సాధారణంగా ఆర్టీసీ బస్సులకు మంచి ప్రసార సాధనాలుగా పేరుంది. వివిధ రకాల ఉత్పత్తులు, ప్రకటనలు, సినిమా విశేషాలు ప్రజల్లోకి సులువుగా తీసుకెళ్లేందుకు బస్సులపై పోస్టర్లను అతికించి ప్రచారం కల్పిస్తుంటారు. అలాంటిది ప్రభుత్వం ప్రారంభించిన వాట్సాప్ గవర్నెన్స్ సేవలు, బస్ టికెట్ల జారీ ప్రక్రియకు సంబంధించిన ప్రచారం సొంత ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడ మచ్చుకైనా కనిపించడం లేదు. తాము అందించే సేవలు ఎలా అందుకోవాలో సమగ్రంగా వివరిస్తూ చిన్నపాటి స్టిక్కర్లు అతికించినా 1000 మందికి తెలిసే అవకాశం ఉంది. బస్టాండ్లలో టీవీలు, మైక్ అనౌన్స్మెంట్ వ్యవస్థల ద్వారా తెలియచేసే అవకాశాలున్నా వాటి ద్వారా ప్రచారం కల్పించడం లేదు. ఆర్టీసీ టికెట్ బుకింగ్ వెబ్సైట్, యాప్లు బస్సుల్లోని టీవీలోనూ ప్రకటనలుగా ఇచ్చినా ఎక్కువ మందికి చేరువయ్యే అవకాశం ఉంది. ఈ తరహా కార్యక్రమాలేవీ అమలు చేయకపోవడంతో ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం నీరుగారుతోంది. అవగాహన లేకపోవడంతోనే వాట్సాప్ ద్వారా టికెట్లు తక్కువగా జారీ అవుతున్నాయని సీఎం ఆదేశాల మేరకు త్వరలో ప్రకటనలిచ్చే అంశంపై చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ చైర్మన్ తెలిపారు. వాట్సాప్ ది ఇంకా ప్రయోగాత్మకంగా సక్సెస్ అవ్వాలంటే ఇంకా యాడ్స్ ఆర్టీసీలో కానీ లేకపోతే ఇంకా చోట యాడ్స్ ఇచ్చి వాట్సాప్ ద్వారా మీరు రిజర్వేషన్ చేసుకోవచ్చు, వాట్సాప్ ద్వారా మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఈ సౌకర్యం వాట్సాప్ ద్వారా మీరు వినియోగించుకోండి అని ప్రజల కోసం అర్థమయ్యేలాగా మేము యాడ్స్ ఇవ్వాలి. మేము ఆ ప్రయత్నం చేస్తున్నాం. యాడ్స్ ఇచ్చి ప్రజలకు టికెట్ బుకింగ్ మరింత సులభతరంగా ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాం. ఒకవేళ బస్సులో ఒక్కోసారి అనుకోకుండా అనివార్య కారణాల క్యాన్సిల్ అవుతాయి. క్యాన్సిల్ అయినప్పుడు వాట్సాప్ ద్వారా మెసేజ్ ఇస్తారు, ఈ బస్సు ఇంకా లేట్ అవుతుంది, కాస్త లేటుగా ప్రయాణం జరుగుతుందని చెప్పి ప్రయాణికుడికి ఇంటిమేషన్ ఇస్తాం. అలాగే నువ్వు బుక్ చేసుకోవాలనుకున్నా క్యాన్సిల్ చేసేసుకోవాలని నువ్వు క్యాన్సిల్ చేసుకుంటే కొంత అమౌంట్ నీకు తిరిగి వస్తుంది. మళ్ళీ తిరిగి ఇంకెవరికైనా టికెట్ ఇస్తే ఇంకో ప్రయాణికుడికి ఉపయోగపడుతుంది. దీనివల్ల చాలా ఉపయోగం ఉంది. దీన్ని ఉపయోగించుకో, సులభతరం. నీకు పైసా ఖర్చు లేకుండా నువ్వు టికెట్ బుక్ చేసుకోవచ్చు, టికెట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. దీన్ని ప్రజలకందరికీ అర్థమయ్యేలాగా, అందరి దృష్టిలోకి వెళ్ళేలాగా మేము దీన్ని యాడ్స్ ద్వారా, ప్రాపగండ ద్వారా దీన్ని ప్రజలకి దగ్గరకు తీసుకెళ్ళాలి. వాట్సాప్ ద్వారా అందించే సేవల వైపు మళ్లాలంటే టికెట్లపై కొంత రాయితీ లేదా రిజర్వేషన్ ఛార్జీ మినహాయింపునిస్తే బాగుంటుందని ప్రయాణికులు సూచిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు తగిన ప్రచారం కల్పించాల్సిన బాధ్యత సంబంధిత శాఖల అధికారులపైనే ఉంటుంది. ఆర్టీసీ అధికారులు, కండక్టర్లు, డ్రైవర్ల ద్వారా ప్రయాణికులకు అవగాహన కల్పిస్తే వాట్సాప్ గవర్నెన్స్ విజయవంతమవుతుందని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.